నమస్తే. వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన. రాజేశ్వరి పిల్లార్ శెట్టి. తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఆగస్టు 29వ తేదీని శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ కూడా తెలుగు భాషా దినోత్సవంగా ఈ రోజుని మనం సంబరాలు చేసుకుంటున్నాం, వేడుకలు చేసుకుంటా ఉన్నాం. మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. తేట తెలుగు, తేనెలూరి తెలుగు, ఈ స్వీట్నెస్, ఈ మాధుర్యం, తెలుగులో ఉన్న మాధుర్యం దేశ భాషల్లో ఏ భాషలో కూడా లేదని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా భాషావేత్తలు అయితేనేమి మరి మేధావులందరూ కూడా పేర్కొంటూ ఉంటారు. ఈ తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని ప్రతి బిడ్డకి తల్లి ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విద్యలు వచ్చేసి అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రపంచ సాంకేతికతని అందిపుచ్చుకోవడానికి అనుగుణంగా ఇంగ్లీష్ విద్యని అభ్యసించినప్పటికీ కూడా తెలుగు యొక్క ప్రాధాన్యతని ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పుతూ ఉండాలి. ఖచ్చితంగా ఇంట్లో తెలుగు నేర్పిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రవాసాంధ్ర భారతీయులు, ప్రవాసాంధ్ర ఆంధ్రులు కూడా ఎక్కడున్నప్పటికీ కూడా వారందరూ కూడా తెలుగు ఏ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క మాతృభాషని మర్చిపోకుండా దాన్ని కుటుంబంలోనూ, ఇంట్లోనూ, స్కూల్స్లోనూ వీలైనంత వరకు కూడా తెలుగు మీడియంలో చదివించడం అవన్నీ కూడా చేస్తూ ఉండాలని పేరెంట్స్కి కూడా నా యొక్క విజ్ఞప్తి. అంతేకాకుండా గిడుగు మరి రామమూర్తి గారి కోసం మనం ఈరోజు మాట్లాడుకోవాలి. మరి వ్యాకరణబద్ధంగాను ఛందోబద్ధంగానే భాషని కంటిన్యూ చేయాలి అనే భావంతో మరి గతంలో అంతా కూడా జరుగుతున్న రోజుల్లో ఎవరైతే విద్యకి దూరంగా ఉండిపోవడం, పామరులు లేదా సామాన్య జనానికి అందుబాటులో లేకుండా తెలుగు భాష ఉన్న రోజుల్లో గిడుగు రామ్మూర్తి పంతులు గారు మరి భాషా ఉద్యమాన్ని చేపట్టి తెలుగు భాషని ఏదైతే మనం వ్యవహారికంగా మాట్లాడుకుంటామో అదే అసలైన భాష, అది ప్రకృతి నుంచి వచ్చిన భాష కాబట్టి వ్యవహారిక భాషను ప్రోత్సహించాలని చెప్పేసి దీని గురించి ఆయన ఎంతో 30 సంవత్సరాలు ఆయన జీవితకాలంలో వెచ్చించి మరి తెలుగు వ్యాకరణాన్ని, డిక్షనరీని రూపొందించారు. ఒక చెన్నై సూర్య గారి వ్యాకరణాన్ని అనుసరిస్తూ వెళ్ళేదే అదే సాహిత్యం, అదే పాండిత్యం, అదే తెలుగు అన్న పండితుల యొక్క భావాలను తోసిరాజని చెప్పేసి మరి తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగుని అందుబాటులో తీసుకొచ్చి దాని మీద అనేకమైన సులభతరమైన, సరళతరమైన వ్యవహారిక శైలికి సంబంధించిన డిక్షనరీని, వ్యాకరణాన్ని రూపొందించి అందులో అనేక పుస్తకాలు తెలుగు భాష గురించి ఎంతో కృషి చేసి ఎంతో సేవలు అందించిన మహనీయులు. ఆయనకి మనం అందరం కూడా ఇప్పుడు కూడా ఘనమైన చిరస్మరణంగా చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉండాలి మనం ఆయనకి. అంతేకాకుండా తెలుగు భాష గురించి మరి విశేషమైన ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మరి ఆంధ్రుల యొక్క అభిమాన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని కూడా ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనందరం కూడా, తెలుగు ప్రజలందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి తెలుగుని ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా, అంటే భాషని బేస్గా తీసుకుని సెపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి తరుణంలో మనం ముందు మద్రాసుతో కలిపి ఉన్నప్పుడు మద్రాసీస్ అని పిలువబడుతూ మరి మన భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా చాలామంది మనం ఉత్తరాది భారతదేశంలో వెళ్ళినప్పుడు తెలుగువారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానీ, ఉనికి కానీ లేకుండా వారు మద్రాసీస్తోనే కలిపి మాట్లాడడం, మళ్ళీ కొద్దిగా అవహేళనకు గురి చేయడం జరుగుతున్న రోజుల్లో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి లేటి శ్రీ నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగానే తెలుగు యొక్క భాషకి ఒక గౌరవాన్ని, తెలుగు ప్రజలకి ఒక ప్రాముఖ్యతని తీసుకొస్తూ ఆయన నేను తెలుగువాడిని అని చెప్పేసి తెలుగుదేశం పేరుతో ఆ భాష యొక్క స్ఫూర్తిని మనకి అందజేస్తూ, తెలుగుదేశం పేరుతో తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఇనుమడింపచేస్తూ మరి ముందుకెళ్ళి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క గుర్తింపుని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మరి అన్న ఎన్టీఆర్ గారిని కూడా మనం ఒక్కసారి స్మరించుకోవాలి. ఈ సందర్భంగా మహిళలందరికీ, తెలుగు కుటుంబాల వారందరికీ కూడా మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహిళలందరికీ, తల్లులకు ముఖ్యంగా తెలియజేసేది ప్రతి బిడ్డకి
తెలుగులోని మాధుర్యాన్ని, మాతృభాషలో మాధుర్యం, తెలుగు భాష అమ్మ లాంటిది. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో, ఎంత తీయనైందో, ఎంత మధురమైందో, తెలుగు భాష కూడా అంత స్వచ్ఛమైంది. కాబట్టి ప్రతి బిడ్డకి కూడా ఏ భాషల్లో మీరు వారికి నాలెడ్జ్ కావాలని గెయిన్ చేయాలని మీరు చదివించుకుంటున్నప్పటికీ కూడా తెలుగు భాషని సెపరేట్గా తెలుగు బుక్స్ చదివించడం, మ్యాక్సిమం సెకండ్ లాంగ్వేజ్ అని తెలుగు పెట్టి ఇంప్రూవ్ చేయించడం, ఇంట్లో కూడా ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం, తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని వివరించడం, వీలైనంత వరకు తెలుగు భాషలోని విషయ పరిజ్ఞానాన్ని అందరికీ కూడా అందచేస్తూ భావి తరాల్లో మనం తెలుగు వారిగా ముందుకి కొనసాగుతూ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, రాజేశ్వరి పిల్లార్ శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ రాజీస్ మహిళా సేన. థ్యాంక్ యూ.